హాయ్! వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్. ఎపిసోడ్ నంబర్ ఎక్సెట్రా, ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఈ వాయిస్‌తో నేను మీకు రోజు సుపరిచితమేనండి. కానీ ఈరోజు మాత్రం వాయిస్‌తో కాకుండా డైరెక్ట్‌గా మీ ముందుకొచ్చాను. దీనికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏం లేకపోయినా, మారిన యూట్యూబ్ రూల్స్ ప్రకారం అప్పుడప్పుడు ఇలా మీ ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చిందండి. మీరు నన్ను ఎక్కువగా తిట్టుకోకండి. ఎందుకంటే నేను కూడా ఎక్కువ సేపు కనిపించి ఇబ్బంది పెట్టను. అప్పుడప్పుడు మాత్రమే ఇలా వస్తుంటాను. ఆ కొంచెం సేపు మీరు నన్ను భరించండి. ఇక ఈ వీడియోలో మనం చెప్పుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే, మీరు మన లవ్ టాకీస్ ఛానల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 'ఫీల్ మై లవ్' అనే స్టోరీని ఎంతగానో ప్రేమించి, ఆదరించి, అభిమానిస్తున్నారు. ఆ స్టోరీ అతి త్వరలో తన మొదటి సీజన్‌ను కంప్లీట్ చేసుకోబోతోంది. మీరు ఊహించినటువంటి ట్విస్ట్‌తో ఈ సీజన్ ముగియబోతుంది. అలా అని మీరేం డిసప్పాయింట్ అవ్వకండి. అతి త్వరలోనే సెకండ్ సీజన్ కూడా స్టార్ట్ చేస్తాం. కానీ ఈలోగా మీకు మరో కొత్త స్టోరీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఆ స్టోరీ పేరు 'గుణ ద లవ్ వారియర్'. యెస్ అండి. ఈ స్టోరీ కూడా మిమ్మల్ని ఎంతగానో అలరిస్తుందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మీరు ఇలాంటి స్టోరీని ఎక్కడా వినుండరు, చూసుండరు, చదివుండరు. ఐ ప్రామిస్ యూ. నాకు ఈ స్టోరీపై చాలా నమ్మకం ఉందండి. అలాగే ఈ వీడియోలో ప్రసారం కాబోతున్న ప్రోమోను చూస్తే మీరు కూడా ఇదే మాటంటారు. ఇప్పుడు మీరు ఈ ప్రోమోను చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అండ్ ఇంకో చిన్న విషయం అండి. మీరందరూ లవ్ టాకీస్ ఛానల్‌ని చూస్తున్నారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీకు నిజంగా స్టోరీ నచ్చితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుందండి. సో, చూసే వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక ప్రోమోలోకి వెళ్ళిపోదామా? అఖిల్ 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 అనే పేరుతో ముంబైలోని ఆడిటోరియం దద్దరిల్లిపోతోంది. అర్ధరాత్రి 11 గంటలు దాటినా వాళ్ళ ఉత్సాహం మరింతగా ఉరకలు వేయడానికి కారణం మాత్రం స్టేజ్పై గిటార్ను గ్రేస్ఫుల్గా ప్లే చేస్తూ పాట పాడుతున్న అఖిల్ మ్యూజిక్ బ్యాండ్లోని రాక్ స్టార్ అఖిల్. ఆడామగా తేడా లేకుండా కుర్రకారు నుండి పెద్దవాళ్ల వరకు అతని పాటలో మైమరచిపోయి ఉండగా అఖిల్ సడన్గా ఆగిపోయి ఒక్కసారిగా తన చేతిలోని గిటార్తో ఎదురుగా ఉన్న ఆడియన్స్పై అటాక్ చేయడం మొదలుపెట్టాడు. వెంటనే రియాక్ట్ అయిన కాన్సర్ట్ మేనేజ్మెంట్ స్టేజ్ పైకి వెళ్ళి అతన్ని ఆపడానికి ట్రై చేసింది. కానీ వాళ్లను కూడా లెక్క చేయకుండా తిరగబడుతూ అరగంట సేపు బీభత్సం సృష్టించిన అఖిల్ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయాడు. తెల్లవారింది. అఖిల్ చేసిన అటాక్ వీడియో ప్రపంచమంతా వైరల్ అయింది. దాంతో రాక్ స్టార్ అఖిల్కి పిచ్చి పట్టింది అంటూ ఈ లోకం కోడై కూసింది. ముందు రోజు రాత్రి వరకు రాక్ స్టార్గా ఉన్న అఖిల్ జీవితం ఒక్కరోజులో తల్లకిందులయ్యింది. అదే సమయంలో హైదరాబాద్ పాతబస్తీలోని ఓ గల్లీలో కాపాడండి, ఎవరైనా కాపాడండి, పాము పాము అంటూ పక్కింట్లో నుండి అరుపులు వినిపించడంతో పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు 25 ఏళ్ల గుణ. అప్పటికే గల్లీలో ఉన్న జనమంతా అక్కడే గుమికూడి ఉన్నారు. కానీ భయంతో ఒక్కరు కూడా ముందడుగు వేయడం లేదు. వాళ్ళందరినీ నెట్టుకుంటూ ముందుకు వెళ్ళాడు గుణ. అతన్ని చూడడంతోనే తన పడగను విప్పి బుసలు కొడుతూ ఎగబడింది 6 అడుగుల తాచుపాము. కానీ ఏమాత్రం భయపడని గుణ ఒక్కో అడుగు ముందుకు వేసి చాకచక్యంగా పామును పట్టుకున్నాడు. అంతే, ఒక్కసారిగా తల తిప్పి అతని చేతిపై కాటు వేసింది ఆ పాము. దాంతో అప్రయత్నంగానే ఆ పామును వదిలేశాడు గుణ. అప్పుడే అది చూసి గుణా అని కంగారుగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళిన అతని అక్క రత్న పాము కాటు వేసిన గుణా చేతిని పట్టుకుని విషాన్ని నోటితో పీల్చి రక్తాన్ని బయటికి ఉమ్మి గుణా గుణా నీకేం కాలేదు కదరా అని కంగారుగా అడిగింది. ఇంతలో ఎవరో నీ తమ్ముడికి ఏం కాలేదు రత్న, కానీ నీ తమ్ముణ్ణి కాటేసిన ఆ తాచుపామును చూడు, చచ్చిపోయింది అంటూ అరిచారు. దాంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతూ కిందికి చూశారు. నిజంగానే గుణాన్ని కాటేసిన ఆ పాము చచ్చిపడి ఉండడం చూసి వాళ్లంతా షాక్తో నోరు తెరిచారు. మరోవైపు వరల్డ్లోనే పేరున్న పరమేశ్వర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆదిశంకర్ తన బోర్డు మెంబర్స్ ముందు తలదించుకొని కూర్చొని ఉన్నాడు. మిస్టర్ ఆదిశంకర్, ఇంకా ఎన్నేళ్లను వెయిట్ చేయమంటారు? 100 కోట్ల వాల్యూ చేసే కంపెనీ. మీ మాట మీద గౌరవంతో ఇన్ని రోజులు సీఈఓ లేకుండానే కొనసాగడానికి మీకు సహకరించాం. ఇంకెప్పుడు వస్తాడు మీరు చెప్పిన ఆ వారసుడు?
ఆవేశంగా ప్రశ్నించాడు ఒక బోర్డు మెంబర్. అవును, అసలు ఉన్నాడో లేడో తెలియని వ్యక్తి కోసం ఇక వెయిట్ చేయడం కుదరదు అంటూ మిగతా వాళ్ళు కూడా ఒక్కసారిగా గొడవ మొదలుపెట్టారు. ఏం చెయ్యాలో తెలియక తలపట్టు కూర్చున్నాడు ఆదిశంకర్. అప్పుడే ఆ గది డోర్ బద్దలు కొట్టుకుంటూ లోపలికి వచ్చిన ఒక వ్యక్తి, సాలే ఏంది బేయిలోలే, గా కుర్చీ నాది అని నిర్లక్ష్యంగా అంటూ వెళ్ళి దర్జాగా సీఈఓ చైర్లో కూర్చున్నాడు. అసలేం జరుగుతుంది? రాక్ స్టార్ అఖిల్కి సడన్గా ఏమయ్యింది? గుణాను కాటేసిన పాము ఎందుకు చనిపోయింది? పరమేశ్వర గ్రూప్ సీఈఓ చైర్లో హఠాత్తుగా వచ్చి కూర్చున్న ఆ వ్యక్తి ఎవరు? ఆద్యంతం ఆసక్తిని కలిగించే కథనంతో, అద్భుతమైన మలుపులతో మీ ముందుకు రాబోతున్న ఈ కథను వినాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గుణ ద లవ్ వారియర్ ఆడియో స్టోరీని వినండి. ప్రోమో చూశారు కదా, ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే మా కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే హై పాయింట్స్ వల్ల మన ఛానల్ మరికొంతమంది న్యూ వ్యూయర్స్కి రీచ్ అవుతుందండి. ఇది మీరు మాకు చేసే చిన్న సహాయంగా పరిగణించబడుతుంది. మీరందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఎప్పటికీ ఇలాగే ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.